హాయ్, వెల్కమ్ టు 10 టీవీ. ఈ రోజు మనతో పాటు పతంగ్ మూవీ టీం ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? గుడ్ అండి. బాగా నటిస్తున్నారు. పొద్దున్న నుంచి ఫుల్ బిజీలో ఉండి అదేం లేకుండా బాగున్నారు. క్రిస్మస్ రోజు సంక్రాంతిని చూపిస్తున్నారు కదా. Yes. సో పతంగ్ ఎలా ఉండబోతుంది అసలు మాకు? లేడీస్ ఫస్ట్ అని ప్రీతి చెప్తుంది ఇప్పుడు. Christmas is going to be Christmas. క్రిస్మస్. what a statement. Na dialogue. ఓకే వంశీ గారు. యా పతంగ్ ఇస్ అ ఫిలిం 8 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ దాకా చూడొచ్చు, అందరు చూడొచ్చు. అంటే ఇవాళ రేపు ముద్దులు గిద్దులు వస్తున్నాయి కదా, అట్లా కూడా ఏం లేవు, బూతులు ఏం లేవు. ఇట్స్ అ ఫన్ ఫిలిం వేర్ చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా కైట్ కాంపిటీషన్ చూసి వండర్ అవుతారు, ఇది ఫర్ షూర్. ఓకే, చూసి రానోళ్ళేమో అరే మాకు వస్తే బాగుండు అనుకుంటారు, వచ్చిన వాళ్ళేమో అరే నా అలానే ఎగరేస్తుండేడు అనుకుంటారు. యా సో 30 మెమరీస్. యా ఫర్ షూర్. ఇంకా సంక్రాంతికి రానోళ్ళు అందరు ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా దే స్టార్ట్ ప్రాక్టీస్. ఓకే, 25th ముందు నుంచి మీరు చెప్తున్నారు వాళ్ళకి. లాస్ట్ 30 minutes 35 minutes కైట్ కాంపిటీషన్ ఉంటది, కానీ అక్కడ వచ్చేదాకా ఇంకా ఫన్ ఉంటది సినిమా. ఓకే, యా సో ఫ్రెండ్షిప్ బిట్వీన్ అరుణ్ అండ్ విస్కీ చాలా బాగుంటది. ఇట్స్ వెరీ క్యూట్, ఇట్స్ వెరీ హార్ట్ వార్మింగ్. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. సో దే కెన్ రిలేట్ టు అస్, దే కెన్ సీ అస్ అండ్ దిల్ బీ అన్ అవర్ షూస్. ఎక్స్ట్రోవర్ట్ ఏమో విస్కీ 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 అంటాడు, ఇంట్రోవర్ట్ ఏమో లేదు అరుణ్ 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 అంటాడు. సో ఆ ఫైట్ ఉంటది. సో ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు వచ్చి చూసే మూవీ. సో ప్రణయ్, ప్రణవ్. సారీ మీ డైరెక్టర్ పేరు వచ్చేసి. సో నాకు ఎట్లుంటుంది అంటే ఆనెస్ట్ గా బేసిక్లీ మామూలుగా సంక్రాంతి అప్పుడు సినిమాలు చూస్తాం కదండి ఫ్యామిలీతో. నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటా సంక్రాంతి కోసం, ఎందుకంటే అందరం కలిసి వెళ్ళడం అదొక ఏదో బ్యూటిఫుల్ ఫీలింగ్. అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీజన్స్ అనమాట ఇయర్లో, ఫేవరెట్ పండగ కూడా. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ ఒక సినిమాకి వెళ్ళి కలిసి నవ్వుకుని కలిసి టైం స్పెండ్ చేసి ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఆ సినిమా బాగుంటే, ఆ సినిమా సరదాగా ఉంటే ఇంకా మంచి ఫీలింగ్ తెప్పిస్తుంది. సో నాకు ఈ సినిమా తీస్తున్నప్పుడు అనిపించింది, అరే ఇలాంటి సినిమా యూనో పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ లాంటిది. అఫ్ కోర్స్ సంక్రాంతి టైంకి రావట్లేదు, ముందొచ్చేస్తున్నాము, కానీ ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తే ఎంజాయ్ చేస్తారు అన్డౌటెడ్లీ అని అనిపించింది నాకు మేకింగ్ లోనే. సినిమా చూసాక కూడా నాకు స్టిల్ సేమ్ ఫీలింగ్ అండి. ఇప్పుడు కూడా మా నాన్నగారు వస్తున్నారు, మా ఫ్యామిలీ వస్తున్నారు 25th కి ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. సో అందరు గ్యాదర్ అవుతున్నాము. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఏంటి కలిసి చూసి నవ్వుకుని ఎట్లా ఎంజాయ్ చేస్తాము, ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతారు అందరూ, వాళ్ళ రియాక్షన్స్. అంటే వేరే సినిమా చూసి నవ్వుకోవడం వేరు, మనల్ని మనం చూసుకుని వాళ్ళు పక్కన చూసుకుని మీకు నవ్వుతున్నారు వీళ్ళు, హైయే వేరు అనమాట. సో నేను ఈగర్లీ వెయిటింగ్. ఫస్ట్ మన డ్రీమ్ ఇస్ కమింగ్ ట్రూ, సెకండ్ ఫ్యామిలీతో పాటు చూడడం అనేది, అది కూడా ఇలాంటి సరదా సినిమా ఇస్ ద సూపర్ ఎక్స్పీరియన్స్. సరదా ఫన్ తో పాటు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి ఇంకా హ్యాపీ. అంటే పతంగ్ ఫ్లయింగ్, పతంగ్ కాంపిటీషన్ ఎవరు చూపించలేదు ఇది వరకు. సో గ్రాండ్ గా ఒక స్పెక్టికల్ లాగా, ఒక లార్జర్ దెన్ లైఫ్ మూవీ లాగా చూపిస్తున్నాం. అది ఇంకొక ఎక్సైట్మెంట్. ఎందుకంటే కొన్ని సరదా ఫన్ మూవీస్ ఉంటాయి, అది ఎట్లా ఉంటుంది అంటే ఆడియన్స్ ఏమనుకుంటారంటే ముందు చెప్పొచ్చు ఆ వైబ్ వస్తుంటది మనకి. యా ఏంటంటే కొంతమందికి ఆ వైబ్ ఉన్నా కూడా ఎందుకులే డబ్బులు ఖర్చు పెట్టడం, మనం ఓటీటీలో కూడా చూడొచ్చు కదా, ఓటీటీలో కూడా ఈక్వల్లీ ఎంజాయ్ చేయొచ్చు ఒక ఫీలింగ్ లో ఉంటారు, విచ్ ఇస్ నాట్ రాంగ్. అంటే మన డబ్బులు మన ఇష్టం కాబట్టి దేనికి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాం మనము. బట్ యాజ్ అ ఫిలిం గోవర్ అండ్ ఫిలిం లవర్ నేను చెప్తున్నా, పక్కా వర్త్ అండి ఈ సినిమా డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళడం, పైసా వసూలు పక్కా. అండ్ కేవలం అది ఫన్ కొరకే కాదు, లాస్ట్ లో ఏదైతే 30-40 minutes మ్యాచ్ ఉందో అది థియేటర్ లో స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ లో మీకు ఆ మజా వస్తేనే ఆ హై. మీరు టీవీలో చూస్తే అంత రాకపోవచ్చు. కొన్ని మూవీస్ అలా చూస్తేనే బాగుంటుంది, అది లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అది ఆ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు చెప్పినట్టు ఫ్రెండ్స్ తెలుస్తుంది ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్ తో వెళ్తే ఆ వైబ్ ఇంకా వేరేగా ఉంటుంది, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో మీ లైఫ్ లో ఆ పతంగ్ ఫ్రెండ్ ఎవరు మీకు ఒక్కొక్కరుగా? పతంగ్ ఫ్రెండ్ నేను మా అన్నయ్య సాయి అని, మా అన్నయ్యతో ఎక్కువ ఎగరేస్తా ఎవ్రీ ఇయర్. నా ఫ్రెండ్ సుహాస్తో ఎగరేస్తా. సో మేమిద్దరం బాగా ఎగరేసినాం అనమాట. ఎక్స్పీరియన్స్ ఉంది పతంగ్ ఎక్స్పీరియన్స్. ఫెస్టివల్ అప్పుడు 3 days లో 3rd days పతంగ్ ఫెస్టివల్ కంప్లీట్ గా. అంటే మేము డిసెంబర్, మా సినిమా వస్తుంది కదా 20th December,
ఇది 1st డిసెంబర్ నుంచే ఎగరేస్తుండే అనమాట. అంటే హైదరాబాద్ లో మనకి ముందే స్టార్ట్ అయిపోద్ది ఫెస్టివల్స్. ఫెస్టివల్. ఇంకా మనకి అక్కడ కోటి, బేగం బజార్ ఆ సైడ్ అయితే వాళ్ళు నవంబర్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ బీయింగ్ అ హైదరాబాదీ పతంగ్ యాజ్ అ స్పోర్ట్ ని తీసుకొస్తున్నాం. అండ్ ఆల్సో వన్ థింగ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ ఇస్ ఆ 35 minutes విఎఫ్ఎక్స్ పార్ట్ ఏదో ఉందో, సీజీ పార్ట్, అదంతా చేసినోడు తెలుగు అతను. ఈజ్ ద టీమ్ లీడ్. అంటే టీం మొత్తం మన తెలుగు వాళ్ళనమాట. సో మనం యుఎస్ నుంచి డీనెక్ వాళ్ళకి వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్. అంటే మేమే కాదు, హోల్ తెలుగు ఫిల్మ్స్ పీపుల్ హూ వాచ్, పీపుల్ హూ మేక్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. అరే మన దగ్గర నుంచి మన అతను చేస్తాడు, విజయవాడ నుంచి వచ్చిన అతను అనేది. అంటే మేము చాలా వీ హ్యావ్ అప్రోచ్డ్ అ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ కంపెనీస్, బట్ దెన్ మన తెలుగుడే మనకు సెట్ అయ్యిండు. అండ్ వి వాంటెడ్ టు గో ఫర్ హిమ్. ఇట్ టుక్ 1.5 years. ఓకే. బట్ బ్యూటిఫుల్ ఉంటది. సో అంటే ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వర్క్ చేస్తున్నారు కంప్లీట్ గా ఈ మూవీ. మోర్ దెన్ 2 years. అసలు పేషెన్స్ ఉండాలి అసలు దానికి మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అసలు మీరు వెరీ గ్రేట్. అంత పేషెన్స్ గా నమ్మకంగా ఉండి పెట్టే. సో ఈజ్ యువర్ పతంగ్ ఫ్రెండ్. అసలు మీకు ఐడియా ఉందా? సంక్రాంతి అంటే మోస్ట్లీ ఇట్స్ జస్ట్ విత్ మై ఫ్యామిలీ. మా కజిన్స్ ఎగరేస్తుంటే నేను వెళ్ళి అలా ఒక ఫోటో తీసి ఐల్ గో ఈట్ ఇన్ఫ్లుయెన్సర్. కైట్స్ బాగున్నాయి, ఫోటో తీద్దాం, ఒక రీల్ తీసుకుందాం. సో అది మీకు మాకు మా అన్న అండి, రాహుల్ కజిన్ బ్రదర్. ఫ్రెండ్స్ ఎవరు పతంగ చేయరా? మళ్ళీ ఆ పోటీలు, ఆ కట్టింగ్ అదంతా ఉంటది అది కదా. పక్కలను కట్ చేస్తాం కదా, పక్క building వాళ్ళే. అందులో డిఫరెంట్ కైట్స్ ఉంటాయి కదా. అంటే లైక్ yes నామందార్, దియా కూడా చుక్క. పెట్టి కూడా నైట్ టైం, Yes, అదే yes, ఐడియా yes. ఉందా? అవునండి. సో బానే ఉంది పతంగ పైన. yes yes. సో అంటే ఫ్రెండ్స్ వచ్చేసరికి ఈ ఇద్దరిలో మీకు అలా తనలా, వంశీలా, ఇక్కడ విస్కీలా, మీకు ఎవరు రియల్ లైఫ్ లో? నాకు చాలా మంది ఉన్నారండి. ఒక్కళ్ళు చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు పక్కా. సమన్యాయం పాటిస్తారు. యా, నేను ఆ అన్యాయం చేయదలుచుకోవట్లేదు. నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు చాలా ఇచ్చారు నాకు లైఫ్ లో, నేను కూడా చాలా ఇచ్చాను వాళ్ళకి. సో ఇక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళ రెండు ఓకే. ఎవ్రీవేర్. మీకు? నాకైతే ఒకరే అండి, జాస్మిన్. ఓకే. ఫస్ట్ తను చెప్పింది ఏంటి ట్రైలర్ చూసినప్పుడు, కానీ తర్వాత తన రియాక్షన్ ఎలా ఉండింది? షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఆమె కూడా నాతో పాటు 3 years నుండి ఈ జర్నీలో ఉన్నట్టు ఉంది. సినిమా ఎప్పుడు వస్తుంది, మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను ఇక్కడ యుఎస్లో చూస్తాము అని అంటున్నారు. వస్తుంది, నువ్వు వెయిట్ చేయి, ఎవరికి ఇప్పుడు ఏం చెప్పకు, నేను చెప్పేవారు చెప్పకు. షీఈస్ బిన్ ప్రమోటింగ్ విత్ హర్ యుఎస్ ఫ్రెండ్స్ మోర్ దేర్. లైక్ నీ దగ్గర ఒక గ్రూప్ ఉన్నారా, థియేటర్ ఫుల్ చేయాలి నువ్వు అక్కడ యుఎస్లో. లైక్ ఐ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్, డోంట్ వరీ. అండ్ ద ఫనీ థింగ్ ఈస్, వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు, బట్ దే ఆర్ సో ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్ జస్ట్ బికాజ్ ఐఎమ్ ఇన్ ఇట్. And they like the content. Subtitles vachaka she saw the trailer and she's like, it makes sense now. Now I understand. మా ఇంటికి వచ్చినప్పుడు my mom would speak Telugu with her as if she understood. She doesn't. But నా వస్తున్నా తింటున్నా అంతవరకు వచ్చామెకి. But she was very happy, very excited. She's like, it seems worth it after 3 years watching the trailer now. ఓకే. సో తిల్లా అంటే మూవీలో మీకు రియల్ లైఫ్ లో ఎలా, మీ ఫ్రెండ్ ఎవరు? యాక్చువల్లీ నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ నేను ప్రణీత్ చాలా క్లోజ్, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ప్రణీత్, రోహిత్ రాయుడు అని, ఇంకా సుహాస్ ముదిరాజ్, వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 20 years. సో వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారనమాట 25th కి. వెరీ ఎక్సైటెడ్. అందరూ చాలా ట్రైలర్ చూసి అయితే అమ్మో అరే ఓకేరా నువ్వు బాగానే పెద్ద సినిమాకే చేసినావురా, చిన్న సినిమా అని చెప్పుకుంటున్నావు. ఆ ప్రౌడ్ మూడ్ వేరే ఉంటది కదా, ఫ్రెండ్స్ వచ్చి అలా చెప్తా ఉంటారే నువ్వు ఏదో అనుకున్నావు. ఎవరికి తెలియదు కదా. అంటే ఎందుకు మనం చేస్తున్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత ఓ ఇది ఇంత పెద్దగా ఉంటుంది ఆ సీజీ అని అనుకుంటారు. దే నో ఇట్స్ వర్త్ అని, ఎందుకంటే ఆల్ మై మామ్, డాడ్, చెల్లి అందరు స్క్రిప్ట్ చదివిన వాళ్ళే. సో వాళ్ళు దే వర్ వెరీ సపోర్టివ్ దట్ ఐ షుడెంట్ బి డూయింగ్ ఎనీథింగ్ లెస్ దాన్ పతంగ్. So whatever you do, you wait, but do something more than Patang only after Patang అని అన్నా. సో అట్లా everyone's excited. ట్రైలర్ చూసి అందరు హైలో ఉన్నారు. హై అంటే 25th కి నా బర్త్డే కూడా. సో ఇంకా హై. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థాంక్యూ. ఆ రోజు ఖచ్చితంగా మేము కూడా చూసి చెప్తాం ఎలా ఉంటుంది ఏంటి అన్నది, ఖచ్చితంగా మాకు కూడా ఉంటుంది కదా. సో అంటే మీ లైఫ్ లో పతంగ్ when you are flying the sky ఆ టైం లో ఆ హైప్ మూమెంట్ ఏది మీ లైఫ్ లో అసలు? ఓకే, లైక్ ద amazing moment when you are 25th waiting for the 25th. yes ma'am, actually అదే. Yeah, పోస్టర్స్ వస్తున్నాయి రోజు, 5 days to go, 6 days to go, వణుకుతుంది. అప్పటిదాకా రిలీఫ్,
ఆ పోస్టర్ చూసే కానీ అమ్మో 3 days to go 5 days to go ఎగ్జాక్ట్ ఇంకొంచెం Anxiety. భయం. ఈ 2 years జర్నీ అసలు ఎలా సాగింది వీళ్ళతో, ఎస్పెషల్ వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు, మీరేమో చాలా కామ్గా ఉన్నారు. నాకైతే ప్రణవ్, I've known him since I was 17. ఓకే, So very happy that ఇండియాకి వచ్చాక కూడా I have at least one friend I know traveling here with me because I don't have any other friends in India. ఓకే. Cousins, family members అందరూ ఉన్నారు. But I was just very glad like okay, నాలానే సేమ్ ఒకడు అమెరికా నుంచి వచ్చాడు. He knows the struggles that I'm having in my head. So it's nice having someone, you know, who's going through the same thing. Like our families are there, we're here. So I'm like okay, someone who's on the same boat. And then I became really, really good friends with Pujit. Praneeth as well. We would always all hang out. So everyone just became really good friends on set. 2 years on the travel, I think you do become close eventually, and you end up doing things together because you don't know other people as well. So I came to India with no friends, and now I have the entire set who's my friends. సో ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? అఫ్ కోర్స్ మీరు ఒక Yeah. ఇన్ఫ్లుయెన్సర్, ఓకే, అది వేరు, అంతమంది ముందు మనం ఫేస్ చేయడం Yeah. వేరు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అసలు? I was very nervous, but workshops lo baga ruddarandi nannu. So it worked out. So I'm like, okay, workshop lo em chesavo, just do that for this scene. And luckily my first time in front of the camera was with my friend. My first scene was our first scene together. So it's like, okay, he's gonna mess up, I'm gonna mess up, it'll be great. Or we'll both do amazing and it'll be great. Luckily we both did amazing. He was also in that scene as well. Pujit also మిమ్మల్ని obviously యాడ్ did great in the చేసేసుకున్నారు. back. ఉండే కదా కార్ సీన్ లో. yeah. యా సో అంటే మీ ముగ్గురు వర్క్ చేసేటప్పుడు ఏమైనా చాలా ఇబ్బంది పెట్టారా అసలు డైరెక్టర్? అంటే అలా అనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ ఏజ్, ఆ వైబ్ అలా మంచిగా ఉంటది. సో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే మనం కొంచెం గౌరవంగా ఉండాలి, అమ్మో వీళ్ళ దగ్గర కొంచెం దీనిగా ఉండాలన్న థాట్ ఉండదు. సో ఏమైనా ట్రబుల్ ఇచ్చారా మీరు అసలు డైరెక్టర్కి? ఓకే క్వైట్ గా గుడ్ పర్సన్స్ లో ఉన్నారా? ఇలా అంటే ఓకే చాలా గుడ్ పర్సన్స్ అండి అని చాలా చెప్తారు. లేదు. అంటే ప్రణీత్ అన్న ఇస్ లైక్ సిమిలర్ టు అవర్ ఏజ్ గ్రూప్ కదా, సో అది ఏం లేకుండే, అంటే రిస్ట్రిక్షన్ ఇట్లుండాలి అట్లుండాలి ఉన్నాం కంప్లీట్ గా. ఆ హైరార్కీ అనేది మా సెట్ లో ఉండదు. యా, హైరార్కీ అందరు ఒకటే, Very ఎవ్రీ fun వన్ set. ఇస్ ద సేమ్. ఎంజాయ్ చేస్తాం. అండ్ మీరు గౌతమేనంతో పాటు షార్ట్ ఉంది Yeah. మీకుంది కదా, సో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Surprisingly, that was also a lot of fun. Very easy to work with him, very friendly. Hierarchy feel అయితే అస్సలు లేకుండే, very collaborative because we have some dialogues where we're like throwing Yes. banter, trailer లో ఉన్నాయి. And if anything, you'd be scared to do something like that with such a big director opening nunde. But very nice, very fun. Easy ga అయిపోయింది మొత్తం. Everyone was like, once you come to the set, you are part of the friend gang ante. Everaina, whether you're Gautam Menon sir or like a first timer. So it all worked out very well. 13 years to 30 years వరకు ఫుల్ ఎంజాయ్ చేసే మూవీ అని అర్థం అవుతుంది Yeah. కంప్లీట్ గా. లేదండి 8 years to 8 years. Actually previews చేస్తాం మేము. అవునా? Yeah. రివ్యూస్ లోనే Reviews లో, yeah. he had a wide age group audience, అందుకే కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం. అందరికి నచ్చింది సినిమా చాలా. నచ్చిందా సినిమా? యా సూపర్. అంటే ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ వస్తాయి కదండి. వీ హావ్ డన్ ఇట్ విత్ అ పర్పస్. అంటే వాళ్ళకి ఎక్కడన్నా అన్కంఫర్టబుల్ గా అనిపించిందా, అంటే ఇక్కడ లాగ్ ఉందా, అక్కడ లాగ్ ఉందా, అవన్నీ మేము వీ వాంటెడ్ ఎవ్రీ వన్ టు హ్యావ్ దేర్ ఒపీనియన్. వీ గేవ్ దెమ్ ఫీడ్బ్యాక్ ఫార్మ్స్. సో మేము అది తీసుకున్నాం కూడా. ఇట్ హెల్ప్డ్ us and we recut the film after that as well. సో అప్పుడే సురేష్ సార్ కూడా చూస్తారు సినిమా. సురేష్ బాబు సార్ అవును, అసలు సురేష్ గారు ఆయన చాలా ఒప్పించడం చాలా కష్టం అంటారు బేసిక్ గా. ఆయన అందరిని ఒప్పించడం ఒక ఎత్తు, సురేష్ బాబు గారిని ఒప్పించడం ఒక ఎత్తు అంటారు. సో ఆయన ఒప్పించారంటే పక్కాగా గుండు చేసుకుని వచ్చే సినిమాకి. హీ లవ్డ్ ఇట్. అందరినీ కలిసారు, అందరినీ అప్రిషియేట్ చేశారు. సో హీ ఆల్సో టోల్డ్ ఓపెన్లీ, ఆ క్లైమాక్స్ మీరు ఏం షూట్ చేసారు, నేనుంటే అట్లా చేయకపోతుండే, చాలా గట్స్ పెట్టి చేశారు నాని అని అన్నారు అనమాట. సో ఇట్ ఫీల్స్ నైస్ కదా, అంత పెద్ద హిస్ లెజెండ్ కదా. సో కానీ నాని అన్న హోల్ సూపర్. అంటే దే హావ్ గివెన్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. దట్స్ వై ఇట్ లుక్స్ బిగ్. కొన్ని మూవీస్ అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాయి, లైక్ మనం చూడండి జాతిరత్నాలు, హ్యాపీ డేస్, కొన్ని మూవీస్ ఇట్లా చెప్పొచ్చు మనం, ఆ వైబ్ కనిపిస్తూ ఉంటుంది. అది కూడా బాగా కనిపిస్తుంది. ఐ హోప్ టచ్ వుడ్ చాలా బెస్ట్ గా వెళ్ళాలనుకుంటున్నాను. వుడ్ లేదు, అదే చూస్తున్నాను. సరే మీకోసం అయ్యో వుడ్ కాదు, అది వుడ్ కాదా? కాదు, సరే టచ్ సోఫా. సరే
సో చాలా ఎంజాయబుల్ గా జరిగింది అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే చాలా హ్యాపీగా ఫ్రీగా ఇంకా ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా ఇంకా ఎనర్జీగా ఉన్నారు. ఐ హోప్ వెరీ ఆల్ ద బెస్ట్ మీ అందరికి కూడా. అండ్ ఇందులో వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, సో వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది, లైక్ కంపేర్ టు మీ ముగ్గురు అంటే? యా అంటే ఇట్ వాజ్ అ బ్లాస్ట్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు చేయడం అనేది why it became special is because they played unique characters in this film. సో వాళ్ళలాగా లేరు రొటీన్ గా, ఓకే ఒక డిఫరెంట్ జోన్ లో కనిపిస్తారు. సో దట్ ఈస్ వాట్స్ ఎక్సైటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ బాబాయ్ క్యారెక్టర్, అవును, శ్రీనివాస్ గారు, ఆయన హీస్ డన్ మెనీ రోల్స్, బట్ ఆయన కూడా ఈస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిలిం బికాస్ కొత్తగా ఈస్ డూయింగ్ అవును ఒక తెలంగాణ హైదరాబాదీ తెలుగు. అది కూడా ఏంటంటే యూత్ తో వైబ్ అయ్యే బాబాయ్ ఆయన కూడా. సో చిల్ క్యారెక్టర్. every person that is already established is doing something new in this film, correct, which brings more freshness and more excitement అన్నమాట. మీ క్యారెక్టర్ కోసం ఏమైనా స్పెషల్ హోంవర్క్ ఏమైనా చేస్తారా మీరు? Of course, అంటే బేసిక్లీ తెలుసు కదా, అంటే వాగుతూనే ఉంటాను, కొంచెం హైపర్ యాక్టివ్, జోక్స్ వేస్తూ ఉంటాను. ఐఎమ్ ప్లేయింగ్ అన్ ఇంట్రోవర్ట్ ఇన్ దిస్. yes, సో కొంచెం అరుణ్ వేరు ప్రణవ్ వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. సో ఐ హ్యాడ్ టు టోన్ డౌన్ అన్నమాట. ఫస్ట్ నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా there was this one scene, I don't want to say it now maybe, okay, but I was like all like ఇట్లా కొద్దిగా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉంటారు, చూస్తున్నాం కదా చాలా ఏళ్ళుగా. him and గురుస్వామి రవితేజ, he was on the ADs. మేము చేస్తుండే, మేము ADs ఉండే, అందరిని ఆడిషన్ తీసుకుంటుండే. సో వీడు కొద్దిగా హైపర్ చేస్తుండే, బట్ వి అండర్స్టూడ్ దట్ అరే ఇది చేయగలుగుతాడు అరుణ్ అని. అప్పుడు మేము చెప్తాం టోన్ డౌన్ చేసి ఒకసారి చెయ్యి ఇది అని. ఒకటే టేక్ చేస్తాడు. దాని తర్వాత అది ప్రణీత్కి తీసుకెళ్ళి చూపెట్టాం, ప్రణీత్ చూడు ఇది బాగా చేస్తుండు అని. ప్రణీత్ సరే సూపర్ చేస్తుండు అని. ఇందులో you'll see కొంచెం ఇంట్రోవర్ట్, చాలా కష్టం. ఒక ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ లా చేయడం చాలా కష్టం. ఆపుకోవాలి కదా వచ్చేదాన్ని. ఓకే ఓకే, it was a very tough task. బట్ ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ మాట్లాడు అని చెప్తూ ఉంటది. కంట్రోల్ చేసుకోవాలి కదా బాడీ లాంగ్వేజ్ కూడా. కొన్ని సిచ్యువేషన్స్ మనకు మాట్లాడాలనిపించినా కూడా ఆపు 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 మైండ్ చెప్తా ఉంటది. నేను ప్రణీత్ అన్నకి అప్పుడప్పుడు అన్న ఇక్కడ పని చేద్దామా అంటే, నీకు దండం పెడతాను బాబా, నీ క్యారెక్టర్ కాదు. డబ్బింగ్ లో కానీ వాటారు కానీ నేను ఏదో వేసేస్తుంటే అంటాడు. మా ఫిలిం లో విషిక అని ఒక అమ్మాయి ఉంది. అంటే తను కమిటీ కుర్రాలు చేసింది, ఇంకా ఇప్పుడు కోర్ట్ కూడా చేసింది. షీ ప్లేడ్ ప్రియదర్శిస్ వైఫ్. షీ ఈస్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. షీ ఈస్ ఎ వైజాగ్ గర్ల్, బట్ షీ కమ్స్ ఫ్రమ్ మై బస్తీ, బోయిగూడ విస్కీ బస్తీ నుంచి వస్తుంది అనమాట. సో షీ ఈస్ ఆల్సో స్పీకింగ్ హైదరాబాదీ, దట్ తెలంగాణ ఆ డైలెక్ట్ ఇప్పుడు నేను మాట్లాడేది లాగా ఉంటది అన్న. కివి అని ఒకడున్నాడు, వాడు కూడా చాలా ప్రణవ్ ఫ్రెండ్ ఉంటాడు సినిమాలో చెప్పొచ్చు. అయితే నేనేం చూడలా. అయితే హీ ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్. అండ్ గౌరవ్ అని ఒకడు ఉన్నాడు, విశాల్, రాజేశ్వర్, అండ్ దెన్ వెంకీ, అండ్ విజ్ఞాని అని ఒక అమ్మాయి ఉంది. షీ హాస్ డన్ అ రోల్ ఇన్ లవ్ స్టోరీ, నాగ చైతన్య గారి ఫిల్మ్ లో. సో వి ఆల్ ఆర్ న్యూ పీపుల్, న్యూ కమర్స్ అన్నమాట. సో ఇట్ విల్ బి ఫ్రెష్. అందరూ different roles, even the big ones, the elder ones, బాబాయ్ అయినా చరణ్ సార్ అయినా చాలా బాగుంటది. అందరికి కొద్దిగా ఎక్సైట్మెంట్ మీ ఫేస్ లో తెలుస్తుంది నేను మాట్లాడుతుంటే మూవీ గురించి. తెలుస్తుంది అంటే కొన్ని అదే ముందు చెప్పినట్టు కొన్ని ఫిల్మ్స్ మనం చెప్పొచ్చు కదా, ఇది చూసి అరే వెళ్ళాలరా ఈ సినిమాకి వెళ్ళాలరా ఖచ్చితంగా వెళ్ళాలరా అనిపిస్తుంది. మీ క్యారెక్టర్ కి మీరేం హోంవర్క్ చేశారు? మీది కొంచెం డిఫరెంట్. విస్కీ పానీపూరి చేస్తుంటాడు కదా, ఈ పానీపూరి బండి, అమ్మాయిలకి చాలా ఇస్తుంటాడు పానీపూరి బండి. సో ఈస్ అ వెరీ రొమాంటిక్ చార్మింగ్ గై. చదువుకోడు, హీ కమ్స్ ఫ్రమ్ అ లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, అండ్ ఈస్ వెరీ అడ్వెంచరస్, ఎక్స్ట్రీమ్లీ అడ్వెంచరస్. ఇప్పుడు నా క్యారెక్టర్ గురించి చెప్పాలనుకుంటే చెప్తానే ఉంటాను నేను ఒక 2 hours మీకు. పర్లేదు చెప్పండి. సో ఎస్, విస్కీ లవ్స్ అరుణ్. విస్కీకి అరుణ్ అంటే పిచ్చ ఇష్టము. వాడుంటే చాలా లైఫ్ లో అనుకుంటాడు, కానీ వాడు నాకు హ్యాండ్ ఇస్తాడు. నాకు కూడా చాలా ప్రేమ ఉంటుందండి విస్కీ మీద. కానీ
నా పిల్లనే పటాయిస్తాడు. అది ఎలా సాల్వ్ అయింది December 25th అంటే చూడాలి. అంతే. అమ్మాయిల వల్ల చాలా గొడవలు అయినాయి హిస్టరీలో. బాహుబలి దిక్కు లేదు అక్కడ, రాజ్యం పోయిపోయింది. కాబట్టి ఈ మూవీకి ఖచ్చితంగా ఫ్రెండ్స్ వెళ్తే ఇలా చూస్తారు పక్కన, అరే ఏదో ఒక టైంలో నువ్వు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ వెళ్ళారంటే ఇంకా ఖచ్చితంగా అనుకుంటారు లేదండి, అరే చాలా మజా వస్తుంది మీరు అన్నట్టే. ఇద్దరు వెళ్ళారనుకోండి, అరే నువ్వే అరే అనుకుంటారు. అట్లీస్ట్ గ్యాంగ్ తో వెళ్ళి వాళ్ళు గుర్తు చేస్తారు, అరే ఆ టైంలో ఇదిరా. ఎగ్జాక్ట్లీ అందరికి రిలేటబుల్ ఫిలిం ఇది. వెరీ హ్యాపీ ఫిలిం, స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఫన్. బిందాస్ గా చూడొచ్చు, బిందాస్ గా బిందాస్. దిస్ క్రిస్మస్ ఇస్ గోయింగ్ టు బి క్రిస్మస్. సో అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఎంత జాయ్ఫుల్ గా మూవీ షూట్ చేశారో అర్థమవుతుంది మీ ఫేసెస్ చూస్తే. సో December 25th కూడా ఇంకొంచెం బ్రైటర్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ మీరు ఆ రోజు విస్కీ పట్టుకోండి ఖచ్చితంగా. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి పతంగ్ మూవీ టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.